పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి సంబంధించి ఈరోజు 40 లక్షల వ్యయంతో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి వివిధ విభాగాలకు చెందినటువంటి అత్యాధునిక సామాగ్రిని వైద్య సేవల కోసం అందించడం జరిగింది. మరి ఈరోజు కంటి శుక్లాలు ముందు వెనుక భాగాలను పరీక్షించే అత్యాధునిక పరికరాలు, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కొలిచేటువంటి పరికరాలు, పంటి రూట్ కెనాల్ చేసే అత్యాధునిక పరికరాలు, మోకాలు కీల్ మార్పిడి, తొడ ఎముక, కాలి ఎముక పరికరాలు, ఆపరేషన్లో ఉపయోగపడే అత్యాధునిక ఎక్స్రే ఇమేజింగ్ పరికరాలు, నడుము మెడ నొప్పులను తగ్గించే అత్యాధునిక పరికరాలు మరియు మోకాలి గుజ్జు అరగకుండా కండరాలు బిగుతు తగ్గించే పరికరాలు, చెవి వినికిడి సామర్థ్యం లెక్కించే యంత్రం మరియు చెవి ముక్కు గొంతు లోపలి భాగాలను పరీక్షించే యంత్రాలు, వాటితో పాటు చర్మ వ్యాధులను పరీక్షించే అత్యాధునిక డెర్మా చైర్ అని అన్ని పరికరాలు, చిన్న చిన్న పులిపిల్లు తీసే కాటర్ యంత్రం, మరి ఇవన్నీ కూడా మనం ఈ మధ్యకాలంలో 40 లక్షల రూపాయలతోని ఇవన్నీ కూడా హాస్పిటల్లో సమకూర్చడం జరిగింది. మరి సంవత్సర కాలం నుండి దాదాపు 50 లక్షల వ్యయంతో 10 ఫార్మర్లు, 7 ఫోటో థెరపీ యూనిట్లు, 2 సిపాప్, 1 వెంటిలేటర్తో SNCUను ప్రారంభించాము. ఇవాళ విజయవంతంగా ఇప్పటి వరకు 990 నవజాత శిశువులకు చికిత్స అందించడం జరిగింది. దాదాపు ఈ లెక్కన చూసుకుంటే మనం ఈ 1 ఇయర్ అంటే సంవత్సర కాలం నుంచి నవజాత శిశువులకు మనం అందించినటువంటి వైద్య సేవలు దాదాపు 9 కోట్ల రూపాయల వరకు వాళ్ళకి మన లెక్కల మినిమం ఫీజు వేసినా కూడా 9 కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళకు ఆ కుటుంబాలకు సేవ్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా SNUలో పనిచేయడం కాదు, మరి జిల్లా కలెక్టర్ గారి సహకారంతో మరి నవజాతి శిశువులలా పనిచేయడం కోసం ఇవాళ 3 నెలలు కరీంనగర్లో ట్రైనింగ్ ఇప్పించి ఇవాళ వాళ్ళని తీసుకొచ్చి మనం సంవత్సర కాలం నుండి ఇక్కడ పెట్టి మరి జీతాలు ఇచ్చి వాళ్ళతోని మనం పనిచేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ప్రభుత్వ హాస్పిటల్ నూతనంగా అంబులెన్స్ ఉండాలని చెప్పి మరి 20 లక్షల వ్యయంతో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి ఇవాళ మనం అంబులెన్స్ను అందించడం జరిగింది. అదేవిధంగా 2 సంవత్సరాల కాలంలో దాదాపు ఆర్థో సర్జరీలు 2081 మందికి మన ఆర్థో ఆపరేషన్ చేయడం జరిగింది. అంటే కాలిరిగినా చేయరిగినా లేకపోతే ఇతరత్ర ఆర్థోకు సంబంధించి మరి దాదాపు ఆవరేజ్లో 50,000 రూపాయలు మనం ఫీ చేసుకున్నా ఇవాళ 10,40,50,000 వరకు ఈ 2 సంవత్సరాలలో మన జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా మనం వైద్య సేవలను అందించడం జరిగింది. అదేవిధంగా జనరల్ సర్జరీలకు సంబంధించి దాదాపు 6,477 మందికి మరి జనరల్ సర్జరీ చేయడం జరిగింది. ఒక్క చికిత్సకు 50,000 చొప్పున వేసుకున్న జనరల్ సర్జరీలకు మనం దాదాపు అక్షరాల 32,38,50,000 రూపాయలు మరి ఇవాళ మన హాస్పిటల్ నుండి ఈ 2 సంవత్సరాల మరి జనరల్ ఆపరేషన్లు చేయడం జరిగింది. మరి అదేవిధంగా రూట్ కెనాల్ సంబంధించి వాళ్ళు ఏదైతే దంత వైద్యానికి సంబంధించి
దాదాపు ఈ సంవత్సర కాలంలో 216 మందికి రూట్ కెనాల్ సర్జరీ జరిగితే దీని విలువ సుమారు మనం ప్రైవేట్ హాస్పిటల్ అయితే నేను అనుకుంటే 15 నుండి 20 రూపాయలు ఉంటాయి. మనం ఆవేదన 10,000 వేసుకున్నా కూడా ఇవాళ 21,60,000 రూపాయలు మనం ఇప్పటి వరకు సర్వీస్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా అదే కాకుండా దాదాపు 25,000 విలువ గల కటారాక్ట్ సర్జరీలు 3,096 జరిగినాయి. 3,096 జరిగితే దీని విలువ సుమారు 94,98,000 రూపాయలు. మరి దీనికి కూడా మనం ఆవరేజ్లా మరి పేదలకు వైద్యం అందించడం జరిగింది. 1000 విలువ గల యూజీఎస్ స్కాన్లు 40,923 జరిగినాయి. దీని విలువ సుమారు 4,09,20,000 రూపాయలు. ఇవాళ మనం దానికి వైద్యం అందించడం జరిగింది. మరి టూడీకి సంబంధించి 2,355 తీయడం జరిగింది. దీని విలువ 2,000 చొప్పున 47,10,000 రూపాయలు మనం ఖర్చు పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఈసీజీ 32,038 మందికి ఈసీజీ చేయడం జరిగింది. మరి ఆవరేజ్ 200 రూపాయలు పెట్టినా ఇవాళ 1,13,00,000 పైసలకి ఇవాళ ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇవాళ మన హాస్పిటల్ సంబంధించి ల్యాబ్ టెస్టులు కానీ, చర్మ ఓపీ కానీ, ఫిజియోథెరపీ కానీ, అదేవిధంగా డెలివరీలు కూడా మన ఆసుపత్రిలో మరి నిన్నటి వరకు 5,067 జరిగినాయి. అంటే ఆవరేజ్లో 50,000 వేసుకున్నా ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ 70,000, 80,000, లక్ష రూపాయలు తీసుకుంటా ఉంటారు. ఇవాళ ఆవరేజ్లో 50,000 వేసుకున్నా 25,33,00,000 రూపాయలు మనం మన హాస్పిటల్ ద్వారా మరి డెలివరీ అయినటువంటి పేద కుటుంబాలకు సర్వీస్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా జిల్లా ఆసుపత్రిలో 1,00,000 విలువ చేసే లాప్రోస్కోపీ సర్జరీలు 24, 2 లక్షలు విలువ చేసే ఆర్థ్రోస్కోప్ సర్జరీలు 3, 1,00,000 విలువ చేసే యూరాలజీ సర్జరీలు 3 చేయడం జరిగింది. మరి 33,00,000 రూపాయలు దీనికి కూడా ఖర్చు అవుతాయి. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మన హాస్పిటల్ సంబంధించి ఇవాళ దాదాపు జిల్లా ఆసుపత్రిలో మరి ఈ రెండే నెల 5,12,290 మందికి మందులు ఇవ్వడం జరిగింది. మరి దీని విలువ ఒక ఓపీకి 200, 300, ప్రైవేట్ హాస్పిటల్ 500, 1000 తీసుకొని చూసేటువంటి డాక్టర్లు ఉన్నారు. కానీ మన ఆవరేజ్లో 500 రూపాయలు ఇవాళ ఓపీ మనం అనుకున్నా కూడా దాదాపు అక్షరాల 25,60,45,000 రూపాయలు ఇవాళ ఓపీకే మనం పేషెంట్ రూపాయి ఖర్చు లేకుండా చూడడం జరిగింది. మరి అదేవిధంగా ఇవాళ హాస్పిటల్ మొత్తంలో ఈ 2 ఏళ్లలో దాదాపు 130 వాల్యుబుల్ పెయింట్ అక్షరాల 1,67,67,68,000 రూపాయలు మనం ఈ 2 ఏళ్లలో పేద ప్రజానికానికి మన ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా మనం ఖర్చు చేయడం జరిగింది. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవాళ ఒకనాడు 2 సంవత్సరాల కన్నా ముందు మరి మన పెద్దపల్లి మన ప్రభుత్వ హాస్పిటల్కి వస్తే ఇలా ఒక డాక్టర్ ఉంటే ఒక డాక్టర్ ఉండేది కాదు. ఒక ఎక్విప్మెంట్స్ కూడా ఏమి ఉండేది కాదు. ఇవాళ మనం ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు దాటింది. ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ 2 ఏళ్లలో మన ప్రభుత్వ హాస్పిటల్లో గణనీయంగా ఇవాళ మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది.
అంటే ఇవాళ 130 కోట్ల పైచిలకు ఇవాళ ఈ 2 ఏళ్ల పేదలకు వైద్య సేవలు అందించే విధంగా మన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని మనం దీన్ని తీర్చిదిద్దుకున్నామంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, మన జిల్లా మంత్రి శ్రీధరబాబు గారు వారి అందరి సహకారాన్ని తీసుకొని మనం ఇవాళ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ ఆనాడు మాజీ శాసనసభ్యులుగా నేనున్నా, మరి ఇక్కడ ప్రెస్ మిత్రులుగా మీరు అందరు ఉన్నారు, మరి ఇక్కడ అప్పుడు పనిచేసినటువంటి వైద్యులు ఉన్నారు, నర్సులు ఉన్నారు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఉంది. మరి ఆనాడు 10 ఏళ్ళు ఈ ప్రభుత్వ హాస్పిటల్ ఏమాత్రం పట్టించుకోకుండా, ఈ ప్రభుత్వ హాస్పిటల్ను ఏమాత్రం కూడా దీన్ని బేఖతరు చేసి పేదలకు వైద్యం అందించే విషయంలో ఆనాడు అప్పటి ప్రభుత్వంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటే, ఇవాళ మన ప్రభుత్వంలో, ప్రజా ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో ఇవాళ నంబర్ 1 స్థానం వచ్చిందంటే అది పెద్దపల్లి జిల్లా నియోజకవర్గ ప్రజలకు, జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యులకు, ఇక్కడ ఈ హాస్పిటల్లో పనిచేసేటువంటి సూపరింటెండెంట్తో సహా, ఈ ఆర్ఎంఓ గారితో సహా, ఈ ఆసుపత్రిలో పనిచేసేటువంటి సిబ్బంది అందరికి కూడా ఆ క్రెడిట్ దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అదే కాకుండా మరి దీనికి ఎప్పటికప్పుడు పర్యవేక్షించి మనకు ఏమేం కావాలని చెప్పి మరి డిస్కషన్ చేసి ఏది కావాలన్నా ఒక అడుగు ముందుకేసి మరి దీన్ని చేద్దామని చెప్పి ముందుకొచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు కూడా మరి దీనిలో నంబర్ 1 రావడానికి వారి పాత్ర ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. తీర్చిదిద్దుకున్నాం. అందుకే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు 2024 డిసెంబర్లో ఇక్కడికి వచ్చినప్పుడు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని 50 పడకలు ఉన్నటువంటి ఆసుపత్రిని ఇవాళ 100 పడకలకు దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది. రేపు తొందరలోనే రాబోయే జనవరి నుండి ఫిబ్రవరి ఎండింగ్ వరకు మనకు ఆ హాస్పిటల్ కూడా మనకు వస్తే ఇవాళ ఇంత రష్ ఉండదు. ఇవాళ నిలబడడానికి జాగలేని విధంగా మరి పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్ ఇవాళ మాతాశిశు హాస్పిటల్లో మనం పెట్టుకుంటే ఇవాళ కిటకిటలు ఆడిపోతా ఉందంటే మరి ఇక్కడ ఏ రకమైనటువంటి వైద్య సేవలు అందుతా ఉన్నాయో ఒక్కసారి దయచేసి మా ప్రెస్ మిత్రులు, మీడియా మిత్రులు మీరు కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ హాస్పిటల్ మనందరిది. ఈ హాస్పిటల్లో మేము ఎంత కష్టపడ్డా ఇది మంచైనా చెడైనా ప్రచారం చేసే బాధ్యత మీ మీద ఉంది. ఈ హాస్పిటల్ గురించి మీరు ఎంత ప్రచారం చేస్తే, ఎంతమంది పేషెంట్ ఇక్కడికి వస్తే వాళ్ళందరికీ కూడా ఇలా 0 డబ్బులతోనే వైద్య సేవలు అందేటువంటి అవకాశం ఉంది. దానికి మీ అందరి సహకారం ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, మిమ్మల్ని అప్పీల్ చేస్తా ఉన్నా. చిన్న పొరపాటు జరుగుతాయి. ఇవాళ డాక్టర్లు కూడా దేవుళ్ళు కాదు, మానవ మాత్రులు. ఇవాళ మనం వైద్యం అందించినప్పుడు అప్పుడప్పుడు చిన్న పొరపాటు జరిగినప్పుడు అనుకోకుండా ఏమైనా మనం జరగడానికి జరుగుతూ ఉంటుంది. దాన్ని కూడా మీరు పెద్ద మనసుతో జరగాలి. ఎందుకంటే ఒక డాక్టర్ ఒక పేషెంట్ బతికేయడం కోసం ప్రయత్నం చేస్తాడు, ఒక డాక్టర్ ఒక పేషెంట్ మంచి చేయడం కోసం ప్రయత్నం చేస్తాడు. కానీ అంత మాత్రాన పేషెంట్ మంచిగా ఉన్నదనో, పేషెంట్ ఇబ్బంది ఉన్నదనో, పేషెంట్ ఏదో జరగాలని చెప్పి ఏ డాక్టర్ కోరుకోడు. కాబట్టి మన పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్ ఇవాళ రాష్ట్రంలో నంబర్ 1 వచ్చి సీఎంఓ ఆఫీస్ నుండి దామోదర్ రాజనరసింహ ఆఫీసు నుండి ఇవాళ రోజు ఇక్కడ జరిగేటువంటి సర్జరీలు కానీ, మన దగ్గర జరిగేటువంటి వైద్య సేవలు కానీ రోజు
రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి అక్కడ నుండి స్పెషల్ టీమ్ వచ్చి ఇక్కడ మొత్తం చెక్ చేసుకొని ఇక్కడ సూపరింటెండెంట్ గారిని ఇక్కడ ఆర్ఎంఓ గారిని కోరడం జరిగింది. అంటే మన పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్ ఏ రకంగా ఇవాళ పనిచేస్తారో అంతకంటే ఎక్కువ నిదర్శనం అవసరం లేదు. అంటే దానికి కారణం ఏంటంటే దీన్ని వేరే జిల్లాలలో కూడా దీన్ని అడాప్ట్ చేద్దాం, వేరే దగ్గర కూడా ఇటువంటి వైద్య సేవలు అందించే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు భావిస్తా ఉన్నారంటే మనందరం కూడా ఆలోచన చేయాలి. తప్పకుండా మనం రాబోయే ఇది జూలై మాసం, ఇవాళ మనం ఇంకా 3 రోజులు 4 రోజులు అయితే ఆగస్టు స్టార్ట్ అవుతుంది. అంటే మ్యాక్సిమం ఒక 7-8 నెలల మనం బిల్డింగ్ కంప్లీట్ చేసి మనకల్లా 100 పడకల ఆసుపత్రికి అయితే మన వల్ల 200 నుండి 250 బెడ్లు వేసుకోవడానికి మనకు అక్కడ అవకాశం ఉంది. మనం అదే కాకుండా మరి వాళ్ళు ఏదైతే పేద పేషెంట్ ఇవాళ కరీంనగర్కి వెళ్ళి ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ చేయడం కోసం వేలకు వేల రూపాయలు పెట్టి ఏదైతే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారో దానికి సంబంధించి రాబోయే రోజుల్లో మన పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్ పూర్తయినాక మన హాస్పిటల్ ప్రారంభోత్సవం రోజే ఎంఆర్ఐ సిటీ స్కాన్ కూడా దాదాపు 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. అవి కూడా ఇక్కడనే ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. కాబట్టి ఇవన్నిటికీ మీ అందరి సహకారం ఉండాలి. మీరు ఎప్పటికప్పుడు మన ప్రభుత్వ హాస్పిటల్ జరిగేటువంటి సర్జరీ కానీ మన దగ్గర ఎక్కడ కానీ ఇవాళ నేను ఒక నిమిషం బాబు నేను ఇంతకుముందు తిరిగినప్పుడు చాలా వార్డులలో తిరిగినప్పుడు నేను అడిగిన, ఒకరు ధర్మారం అని చెప్తా ఉన్నారు, ఒకరు మంత్రి అని చెప్తా ఉన్నారు, ఒకరు రాముండం అని చెప్తా ఉన్నారు, ఒకరు చొప్పదాన్ని అంటే నేను ఆశ్చర్యపోయినా. చొప్పదానికి వెళ్ళి కూడా ఇక్కడికి వస్తా ఉన్నారంటే ఒకసారి మీరు ఆలోచించేది. అంటే దానిలో హాస్పిటల్ ఎంత మెయింటైన్ చేసినా అలా మీ పాత్ర కూడా ఉంది. ఎందుకంటే పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో జరిగేటువంటి ఏదైతే వైద్య సదుపాయాలు కానీ జరిగే సర్జరీలు కానీ ఈ డాక్టర్లు ఇచ్చే ట్రీట్మెంట్ కానీ మీరు ఎంత బ్రాండ్ ఇమేజ్ ఇస్తే హాస్పిటల్కి ఇంకా ఆ బ్రాండ్ ఇమేజ్ వచ్చి ఇంకా పెద్ద ఎత్తున పేషెంట్ ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. నేను కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు కూడా కొంతమంది ఇక్కడ ముగ్గురు రప్పించాం. ఇంకా ఇక్కడైతే బాగుంటుంది, అక్కడికి అక్కడ జరుగుతుంది అంటే మన దగ్గర తీసుకొచ్చుకొని వైద్యం అందించినటువంటి పేషెంట్ ఉన్నారు. కాబట్టి దీనికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి మరొకసారి మన హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీధర్ గారికి, అదేవిధంగా వైద్య సిబ్బందికి, ఈ హాస్పిటల్లో పనిచేసేటువంటి నర్సులకు, అదేవిధంగా టోటల్ శానిటేషన్ కానీ ప్రతి ఒక్కరికి పేరున మరి ఇంత బ్రహ్మాండంగా శానిటేషన్ కూడా చాలా